2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మరో పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం. కీలకమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్తో నిధులు కలిసి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో డిపాజిట్ అవుతున్నాయి. మరో సూపర్ 6 హామీని పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వం. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. 48 లక్షలకు పైగా ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమయ్యాయి. ఏడాదికి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో వేయడమే అన్నదాత సుఖీభావ లక్ష్యం. కేంద్రం నుంచొచ్చే పీఎం కిసాన్ నిధులతో పాటు ఏపీ ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అన్నదాత సుఖీభావ నిధులు జమయ్యాయి. అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రైతుల ఖాతాలకు తొలి విడతగా 7,000 చొప్పున డిపాజిట్ చేశారు. స్థానిక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రైతులకు నిధులు జమ చేశారు. రైతులతో కలిసి ఈ నిధులు జమ చేయడం తమ అదృష్టమన్నారు సీఎం చంద్రబాబు. రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఏపీలో ఉన్న 48 లక్షలకు పైగా ఉన్న రైతులకు అన్నదాత పథకం కింద మేలు జరగనుంది. మొదటి విడతలో 3,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ కళకళ్లాడుతున్నాయన్నారు. ఏ పంటలు వేస్తే లాభాలొస్తాయో వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వచ్చే సీజన్కు వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు కృష్ణా నీళ్లు అందిస్తామన్నారు. రాజకీయ ముసుగేసుకున్న నేరస్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు నిర్వహించారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు.